హాయ్ మాస్టర్స్, నమస్తే అండి. మనం ఆస్తులు అమ్ముకుని ఆత్మశోధనకే ఒక యోగి ప్రస్థానం అనే బుక్ చదువుకుంటున్నాం కదండి. నిన్న ఏం చెప్పారు మనకి? ఈ జూలియన్ ఆ శవన యోగులని కలుసుకోవడం వరకు మనకు చెప్పారు కదండి. ఆయన ఒక లాయరు, ఇదంతా వదిలేసుకుని ఆత్మజ్ఞానం కోసం వెళ్తూ చాలా కష్టపడి హిమాలయాలకు చాలా ప్రయాణం చేసి చివరికి ఆ శివాన యోగుల్ని కలుసుకున్నారు కదండి. ఇంకా ఈయన ఏం చెప్తున్నారంటే, జూలియన్ జాన్కి ఏం చెప్తున్నారంటే, తర్వాత చాప్టర్ అండి ఇది, ఆధ్యాత్మిక విద్యార్థి. ఈ చాప్టర్, గొప్ప స్వాప్నికులు కళలు ఎప్పుడూ నిజం మాత్రమే కావు, అవి నిజాన్ని అధిగమిస్తాయి. ఆల్ఫ్రెడ్ బ్లాడ్ వైట్ హెడ్ ఈ కొటేషన్ అంటండి. అంటే గొప్పగా కళలు కనే వాళ్ళ కళలు నిజం అవడమే కాదంటండి, ఇంకా దానికి ఇంకా మించి ఉంటాయంటండి. సమయం రాత్రి 8 గంటలు. ఈయన చెప్తున్నారు, జాన్ కదా మనకు చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఈయనకి నైట్ 8 అయిపోయిందంటండి. ఆయన తర్వాత రోజు కోర్టు కేసులు ఉన్నాయి కదా, ఈయనకి ఇంకా లాయర్ కింద చేస్తారు కదా ఈయన జాన్. తర్వాత రోజు కోర్టు కేసు కోసం సన్నాహాలు చేసుకోవాలి, ఈయనకి పని ఉందంటండి. తర్వాత రోజు కోర్టు కేసు కోసం ఈయన ఇంకా కొంచెం ప్రిపరేషన్స్ చేసుకోవాలంట. కానీ భారతదేశంలో యోగుల సాంగత్యంలో జీవితాన్ని మార్చేసుకున్నారు కదండి జూలియన్. ఈ మాజీ న్యాయవాది జీవితం ఈయన్ని విస్మయంలో ముంచెత్తేసిందంటండి. ఎంత అద్భుతం, ఎంత అసాధారణ పరిణామం అనుకున్నారంటండి. జూలియన్ అక్కడ నేర్చుకున్న నిజాలు నా జీవితాన్ని కూడా మార్చి ఈ ప్రపంచం గురించి నాకున్న సందేహాలను కూడా నివృత్తి చేస్తాయేమో అని ఎక్కడో అంతరాంతరాల్లో నాకు ఆశగా ఉంది. ఈయన అనుకుంటున్నారు నా జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుందేమో ఈయన జీవితం అని ఈయనకి లోపల అనిపిస్తుందంట. ఇన్ట్యూషన్ కంపల్సరీ అండి. అలాంటి ఆధ్యాత్మిక మన దగ్గరికి వచ్చేసరికండి మనకు లోపల నుంచి తెలుస్తుంది మనం కూడా కోరుకునేది అదే అని. ఈయనకు కూడా ఆ లోపల నుంచి చాలా ఆశగా అనిపించిందంట, నా జీవితం కూడా మారుతుందేమో అని. జూలియన్ మాటలు వినే కొద్దీ నేను కూడా తుప్పు పట్టిన వాడినే అని నాకు తెలిసొచ్చింది. ఎందుకంటే ఈయన కూడా జూలియన్ ఎలా ఉన్నారో అంతకుముందు ఈయన కూడా అలాగే ఉన్నారు. ఎంతసేపు ఆ కోర్టు కేసులు ప్రాపంచికంగా ఉన్నారు. అందుకే ఈయనకి అనుకుంటున్నారంటండి, నా యవ్వనంలో చేసిన ప్రతి పనిలోనూ ఉత్సాహాన్ని నింపే స్వభావం నేను ఎందుకు కోల్పోయాను? ఆ రోజుల్లో ఎంత చిన్న పనైనా నన్ను ఆనందంతో నింపేసేది. బహుశా నేను కూడా నా గమ్యాన్ని గురించి పునరాలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందేమో. చిన్నప్పుడు అసలు వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉందండి, చాలా ఇంట్రెస్ట్‌గా మొదలుపెట్టారు. కానీ చేస్తూ, చేస్తూ ఉన్నప్పుడు దానిలో కూరుకుపోయి ఇంక అదే జీవితం అనేసరికి ఏమైంది, ఉత్సాహం అంతా పోతుంది. ఈయనకి కూడా అలాగే ఉందంటండి. ఫస్ట్‌లో ఏంటి చాలా ఇంట్రెస్టింగ్‌గా వచ్చారు ఆ దానిలోకి. కానీ ఇంక అదే జీవితం అని ఇంక అస్తమానం అదే ఉండేసరికి ఇంకా ఏంటి ఆలోచించుకోవాలి నేను కూడా నా జీవితం గురించి అనుకుంటున్నారంట ఈయన. అతని ప్రస్థానం పట్ల నేను చూపుతున్న ఆసక్తి, ఆ యోగుల నుంచి అతను నేర్చుకున్న జ్ఞాన సమృద్ధ జీవిత విధానం పట్ల నేను ప్రదర్శించిన కుతూహలం గ్రహించిన జూలియన్ తన కథను వేగవంతం చేశాడు. ఈయన గమనించాడంట, ఈయనకి ఇంట్రెస్ట్‌గా ఉందని చెప్పేసి ఆయన చెప్పడం స్టార్ట్ చేశాడంటండి. అతనిలోని జిజ్ఞాస ఏళ్ల తరబడి న్యాయస్థానంలో వాదించడం వల్ల పదునెక్కిన అతని తెలివితేటలు శివన సభ్యుల్లో అతని పట్ల ప్రేమను పెంచాయి అని అతను చెప్పాడంటండి. ఎవరైనా చూడండి, ఇప్పుడు ఒకటి మనం ఏమన్నా నేర్చుకుంటున్నాం అనుకోండి, ఇంట్రెస్ట్‌గా నేర్చుకుంటున్నారనుకోండి, ఇంకా చెప్పాలన్న ఇంట్రెస్ట్ పెరుగుద్ది కదా! అలాగే ఈయన తెలివితేటలు చూసి వాళ్ళకి ప్రేమ పెరిగిందంటండి ఈయన మీద, జూలియన్ మీద. ఈ ప్రేమకు గుర్తుగా అంటండి వారు జూలియన్‌ని తమ బృందంలో ఒక గౌరవ సభ్యుడిగా ఆమోదించారంట అందరూ. తమ కుటుంబంలోని వ్యక్తే ఇతను, బయటవాడు కాదు అని కుటుంబంలో వ్యక్తిలాగే పరిగణించడం మొదలుపెట్టారంటండి. మనసు, శరీరం, ఆత్మల చలనాన్ని అర్థం చేసుకోవడానికి, ఆత్మ నియంత్రణను సాధించడానికి తగిన విజ్ఞానం కోసం మెలకువగా ఉన్న ప్రతి క్షణం రామన్ యోగి శిష్యరకం చేశాడు జూలియన్. నేను చెప్పారు కదండీ, ఆయన పేరు రామన్ యోగి అని చెప్పారు కదా! ఈయన ప్రతి క్షణం పడుకున్న టైం తప్ప మిగిలిన టైం అంతా ఆయనతోనే గడుపుతూ, ఆయనతోనే ఉన్నారంటండి. రామన్ యోగితోనే ఉండేవారంట. వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ చాలా కొంచెమే ఉందంటండి. ఆ కొంచెమే ఉన్నా కూడా ఈయనకి నన్ను బోధిస్తున్నాడు. నాకొక టీచ్ చేస్తున్నాడు. గురువులాగా కాకుండా ఈయన ఒక తండ్రిలాగా అనిపించేవాడంటండి. ఏజ్ గ్యాప్ చాలా తక్కువున్నా కూడా ఈయన తండ్రిలాగే అనిపించేదంట ఆయన చూస్తే. ఎన్నో జన్మల వివేకం, విజ్ఞానాల ఖని అంటండి రామన్. జూలియన్ గ్రహించాడంట ఆ విషయం. అన్నింటికంటే సంతోషకరమైన విషయం ఏంటంటే, ఈ విజ్ఞానాన్నంతా అతని దగ్గర ఎంతో విజ్ఞానం ఉంది. దీన్నంతా జూలియన్‌తో పంచుకోవడానికి సిద్ధపడ్డాడంటండి ఆ విజ్ఞానాన్నంతా. ఉదయ సంధ్యకు ముందే తన ఉత్సాహవంతుడైన శిష్యుడితో మాట్లాడడానికి కూర్చునేవాడు రామన్ యోగి. అంటే పొద్దున్నే సూర్యుడు రాకముందే ఆయన దగ్గరికెళ్ళిపోయేవాడంటండి ఈ జ్ఞానాన్ని పంచడం కోసం. జీవితానికి అర్థం ఏమిటి అని చెప్తూ జీవితాన్ని మరింత శక్తితో, ఉత్సాహంతో, సృజనాత్మకతతో, సంతృప్తితో నింపుకోవడానికి తాను నేర్చుకున్న నైపుణ్యాలన్నింటినీ అతనికి వివరించేవాడు. రామన్ యోగి ఏదైతే నేర్చుకున్నాడో అవన్నీ ఈయనకి వివరిస్తూ ఉండేవాడంటండి పొద్దున్నే వచ్చి. అంటే రోజంతా వీళ్ళు కలిపి గడిపేవారంటండి ఈ జ్ఞానాన్ని నేర్పించడానికి. ఏ మనిషికైనా యవ్వనాన్ని కోల్పోకుండా ఆనందాన్ని పెంచుకుంటూ దీర్ఘకాలం జీవించడానికి దోహదం చేసే ప్రాచీన విజ్ఞాన సూత్రాలని బోధించేవాడు.
తన పాశ్చాత్య జీవితంలోని సంఘర్షణాభరితమైన స్థితికి మళ్లీ వెళ్లకుండా కాపాడే ఆత్మ నిగ్రహం, స్వీయ బాధ్యత అనే జంట సూత్రాలను అతని నుంచి జూలియన్ నేర్చుకున్నాడు. ఫస్ట్ లో అన్ని వదిలేసి వచ్చిన కొత్తలో బాగానే ఉంటది. కానీ కొంతమంది ఏం చేస్తారు, కొన్ని రోజులకి ఇక్కడ కూడా నచ్చదు వాళ్ళకి, వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. కానీ ఈయన ఏం చెప్తున్నాడంటే మళ్ళీ వెనక్కి తిరిగి ఆ జీవితంలోకి వెళ్లకుండా కావాల్సిన ఏం కావాలి, ఆత్మ నిగ్రహం కావాలి, అలాగే స్వీయ బాధ్యత, ఈ రెండింటిని అంటండి నేర్చుకున్నాడంటే జూలియన్ వారాలు నెలలుగా మారే కొద్దీ తన అంతరాంతరాల్లో ఇంతకాలం నిద్రావస్థలో ఉండి జాగృతం కావడానికి, మరింత ఉన్నతమైన లక్ష్యాలతో పనిచేయడానికి తనలోనే ఉన్న సామర్థ్యం అనే నిధిని కనుగొన్నాడు. ఇక గడిచే కొద్దీ ఇతను ఇంకా స్ట్రాంగ్ గా పనిచేయడం వినడం ఇంకా నేర్చుకోవడం మొదలు పెట్టాడంటండి. ఒక్కోసారి గురు శిష్యులిద్దరూ ఏం చేశారు, మౌనంగా కూర్చునేవారంటండి. పొద్దున్నే తూర్పు పొడమి సూర్యోదయాన్ని తిలకించేవారంట. మరోసారి మౌనం అనే కానుకను ఆస్వాదిస్తూ ప్రశాంతంగా ధ్యానంలో నిమగ్నమైపోయేవారంట. ఇంకోసారి సరుగు చెట్ల మధ్య నడుస్తూ ఉండేవారంట. తత్వశాస్త్రం గురించి చర్చిస్తూ ఒకరి సమక్షంలో ఒకరు ఆనందాన్ని పొందేవారంటండి. తివనలో ఇలా 3 రోజులు గడిపిన తర్వాతే తన వ్యక్తిగత వికాసం గురించిన స్పృహ తొలిసారిగా కలిగింది అని జూలియన్ చెప్పాడంటండి. అంటే 3 రోజుల తర్వాత ఈయనకి నేను ఎలా ఉన్నాను అనేది అప్పుడు ఒకసారి అనిపించిందంట ఈయనకి. ఏంటి, అతి సాధారణమైన వస్తువుల్లో అనంతమైన సౌందర్యాన్ని చూడడం ప్రారంభించాడు. అంటే అప్పటి వరకు గమనించలేదంటండి 3 రోజుల వరకు. 3 రోజుల తర్వాత గమనించాడు, తను ఎలా ఉన్నాడా అని గమనించాడు. ఎలా ఉన్నాడంటండి, అది చీకటి రాత్రిలోని నక్షత్రాల కాంతి కావచ్చు, వర్షానంతరం కనిపించిన సాలెగూడు కావచ్చు, అన్నింటిలోనూ అతనికి సౌందర్యం కనిపించింది. అంటే ప్రతి దానిలో, ప్రతి చిన్న విషయంలోనే సౌందర్యాన్ని చూడడం మొదలుపెట్టాడంటండి 3 రోజులు అయ్యేసరికి. తన నూతన జీవన విధానం, దానితో ముడిపడిన కొత్త అలవాట్లు తన అంతర జీవితాన్ని కూడా ప్రభావితం చేశాయి అని అతను చెప్పాడు. ఏ అయితే అలవాట్లు మార్చుకున్నాడో అవన్నీ తన లోపల ఉన్న జీవితాన్ని కూడా మార్చడం మొదలుపెట్టినాయి అంటండి. ఒక్క నెల రోజులు ఇలా గడిపిన తర్వాత తన గత జీవితంలో ఏనాడు ఎరగని మానసిక ప్రశాంతి, ఆంతరమైన నైర్మల్యం తనకు అనుభవంలోకి వచ్చాయని అతను నాతో అన్నాడు. ఇలా గడిపిన తర్వాత అండి ఏది చూసినా సౌందర్యాన్ని చూస్తున్నాడు కదా! అప్పుడు ఏమైంది, చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అప్పటి వరకు ప్రశాంతత లేదని కదా బాధపడ్డాడు. ప్రశాంతంగా అనిపించింది. అలాగే చాలా నిర్మలంగా అనిపించిందంటండి మనసు. రోజులు గడిచే కొద్దీ మరింత సంతోషంగా, సృజనాత్మకంగా, శక్తివంతంగా తను మారాను అని అతను చెప్పాడంటండి జూలియన్. జూలియన్ దృక్పథంలో మార్పు వచ్చే కొద్దీ శారీరక దారుఢ్యం, ఆధ్యాత్మిక శక్తి కూడా పెరిగినాయి. అతను బరువు తగ్గాడు, నాజూకుగా తయారయ్యాడు. అంతకు పూర్వం రోగిష్టిలా ఉన్న ముఖ కవలికలు పోయి ఆరోగ్యం కాంతులతో ముఖం వెలిగిపోయింది. తను ఇంకా ఏమైనా చేయగలడని, ఏదైనా కాగలడని అతను భావించసాగాడంటండి రోజులు గడిచే కొద్దీ. జీవితాన్ని అపురూపంగా భావించడం, అందులోని అణువణువులోనూ దైవత్వాన్ని చూడడం నేర్చుకున్నాడు. యోగి పుంగవల క్షేత్రమైన ఈ దేశంలోని అద్భుతాలు ఎట్టకేలకు జూలియన్ పై ప్రభావం చూపడం ప్రారంభమైంది. వాళ్ళందరి మధ్యలో, యోగుల మధ్యలో ఉన్నాడు కదండి, అప్పుడు అద్భుతాలన్నీ చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే ప్రతి దానిలోనూ సౌందర్యమే, ప్రశాంతంగా ఉన్నాడు, నిర్మలంగా ఉన్నాడు ఆయన అప్పుడు. తన అసాధారణ గాథపై తనకే అపనమ్మకంగా ఉందేమో అన్నట్లు జూలియన్ ఒక క్షణం ఆగి వేదాంతిలాగా అన్నాడంటండి. అంటే ఇది నిజంగానే జరిగిందా? ఒక్కొక్కసారి అనుకుంటాం చూడండి, ఏమైనా జరిగిన తర్వాత ఏంటి ఇది నిజంగానే జరిగిందా అనుకుంటాం కదా! అలాగే ఈయనకే అపనమ్మకంగా అనిపించి ఒక నిమిషం ఆగాడంటండి. ఆగి, నేను ఒక విషయం గ్రహించాను జాన్, ఈ ప్రపంచం ఉందే, అంటే నా లోపలి ప్రపంచం కూడా అన్నమాట. ఇది చాలా ప్రత్యేకమైన ప్రాంతం. నేను చెప్తున్నాడు చూడండి ఈ పాయింట్. ఇది నా లోపల ప్రపంచం గురించి చెప్తున్నాడు ఈయన. అంటే బయట ప్రపంచం గురించి చెప్పట్ల. మన అంతరంలో ఉన్న, మన లోపల ఉన్న ప్రపంచం ఇది చాలా ప్రత్యేకమైన ప్రాంతం. ఎప్పుడైతే అంతర ప్రపంచంలో విజయం సాధించనిదే బాహ్యమైన విజయాలకు అర్థం లేదు అని తెలుసుకున్నాడంటండి. ఎప్పటివరకు ఏం చేశారు, బాహ్య జీవితం కోసం, దానికోసమే పాటు పడ్డారు కదా! కానీ ఇప్పుడు అర్థం అయింది. ఏమైంది, ఎప్పుడైతే లోపల ప్రపంచంలో ఆనందంగా ఉంటామో, ఈ ప్రశాంతంగా ఉంటామో, అప్పుడు మాత్రమే బాహ్యమైన విజయాలు దానికి అర్థం ఉంది అని ఈయన తెలుసుకున్నాడంటండి. సుఖంగా జీవించడానికి, ఆనందంతో జీవించడానికి చాలా తేడా ఉంది. నేను న్యాయవాదిగా ఉన్నప్పుడు తమ బాహ్య అంతర జీవితాల మెరుగు కోసం పాటుపడే వాళ్ళని చూసి వెక్కిరించేవాడిని. అప్పుడు ఎలా ఉన్నాడు, న్యాయవాదిగా ఉన్నప్పుడు చాలా సుఖంగా ఉన్నాను అనుకునేవాడు. ఎందుకంటే డబ్బుంది, పేరు ప్రతిష్టలున్నాయి, ఏం కావాలన్నా చేయగల సమర్థత ఉంది అప్పట్లో. అదే అనుకున్నాడండి అది. కానీ అది ఆనందంగా ఉండడం అంటే ఏంటి? నిజంగా ఇప్పుడు లోపల నుంచే ఆనందం అనేది వస్తుంది దీనికి. అప్పుడు ఎలా అనుకునేవాడంటే, లాయర్‌గా ఉన్నప్పుడు ఎవరైనా ఇలాంటివి ఏమైనా చెప్పారనుకోండి, వాళ్ళందరిని చూసంటండి వెక్కిరించేవాడంట అప్పట్లో ఈయన. కానీ మనిషి తన కలలను సఫలం చేసుకోవాలంటే ఆత్మ నిగ్రహము, శరీరము, మనసు, ఆత్మల పట్ల నిరంతర శ్రద్ధ ఉండి తీరాలి అని గ్రహించాడిప్పుడు. నీ పైనే నీకు శ్రద్ధ లేకపోతే ఇతరులకు నువ్వేం చేయగలవు?
అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎవరికో ఏదో ఉద్ధరించడం కాదు. ఫస్ట్ ఏం చేయాలి? మన మీద మనకు శ్రద్ధ లేకపోతే పక్కన వాళ్ళని ఏం చేయగలవు నువ్వు? ఇతరులకు ఏం చేస్తావు? నీకు నువ్వు మేలు చేసుకోకపోతే ఇంకొకరికి ఎలా మేలు చేయగలవు? నన్ను నేను ప్రేమించుకోకపోతే నిన్ను మాత్రం ఎలా ప్రేమిస్తాను? అకస్మాత్తుగా జూలియన్ ఇబ్బంది పడ్డట్టు కనిపించాడంటండి. ఎందుకంటే ఎవరి మీద వాళ్ళకి ప్రేమ లేనోళ్ళు పక్కన వాళ్ళని ఎలా ప్రేమిస్తారండి అని ఈయన ఒకేసారి ఇబ్బంది పడ్డాడంటండి. అప్పటి వరకు ఎలా ఉన్నాను, ఇలా ఉన్నాను అని చెప్పడం అనమాట అది. కానీ ఇప్పుడు ఎలా ఉంది? ఆయన ప్రేమించుకోవడం మొదలుపెట్టాడు. నేను ఇంతకు ముందు ఎవరితోనూ ఇలా మనసును పూర్తిగా విప్పి మాట్లాడలేదు. సారీ జాన్. ఆ హిమాలయాల్లో నేను ఎలాంటి క్షాళనకు లోనయ్యానంటే, ఈ విశ్వంలోని శక్తుల గురించి ఎలాంటి ఆధ్యాత్మిక జాగృతి నాలో కలిగిందంటే, అది ఇతరులతో పంచుకోలేకుండా ఉండలేకపోతున్నాను. అప్పటికే ఆలస్యమైందని గ్రహించి జూలియన్ ఇంక వెళ్తానని లేచాడంటండి. ఇది చెప్పాడంటండి. ఇప్పటివరకు ఏంటి నేనెంత అక్కడికెళ్ళాక నాలో ఎంత మార్పొచ్చిందంటే, అసలు ఎంత ఆధ్యాత్మిక జాగృతి కలిగింది నాలో. ఎవరో ఒకళ్ళతో పంచుకోవాలి. పంచుకోలేకుండా నేను ఉండలేకపోతున్నానని చెప్పాడంటండి. చెప్పి ఇంక సరే నేనింక వెళ్తాను అని పైకి లేచేసరికి ఈ జాన్ ఎప్పుడో వెంటనే ఏమన్నారంట, "ఏంటి నువ్వు పూర్తిగా చెప్పకుండా హిమాలయాల్లో ఏం నేర్చుకున్నావో, ఆ జ్ఞానాన్ని నాకు చెప్పకుండా ఎళ్ళిపోతానంటున్నావేంటి? అలా వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఏ జ్ఞానాన్ని తిరిగి పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేస్తాను అని నువ్వు నీ గురువుకు మాట ఇచ్చావో, దాని గురించి తెలుసుకోవాలని నాకు కూడా చాలా ఆతృతగా ఉంది. ఇప్పుడు నన్నింకా ఉత్కంఠలో ఉంచేసి వెళ్ళిపోవడం నీకు భావ్యం కాదు" అని అన్నాడంటండి జాన్. అప్పుడు వెంటనే ఈయనేం చెప్పారు, "నేను తప్పకుండా తిరిగొస్తాను మిత్రమా. నేను ఒక కథ మొదలుపెట్టాక దాన్ని పూర్తి చేయకుండా ఉండను అని నీకు తెలుసు కదా! కానీ ఇప్పుడు నువ్వు బిజీగా ఉన్నావు. నాకు కూడా కొన్ని వ్యక్తిగతమైన వ్యవహారాలు చక్కబెట్టుకునే పని ఉంది. అని చెప్తుంటే జాన్ అడిగారంట, "పోనీ ఒక మాట చెప్పు. నువ్వు శివనలో నేర్చుకున్నవి నాకు కూడా పనికొస్తాయా?" అని అడిగాడంటండి జాన్. అప్పుడు ఈయనేం చెప్పాడు, "విద్యార్థి సంసిద్ధుడుగా ఉంటే ఆ సమయానికి గురువు రానే వస్తాడు. ఎప్పుడైతే శిష్యుడు తపనతో ఉంటే గురువు వస్తాడు." అంటే ఏ విషయంలో అయినా సరేనండి. తపన ఎప్పుడైతే మనకు ఎక్కువగా ఉందో, పని చేయాలని కానీ, ఒకటి నేర్చుకోవాలని కానీ, తపన పడి ఎప్పుడైతే ఎంత తపనుంటే అంత మన తపనను బట్టి మన గురువు మన దగ్గరికొస్తాడంటండి. అలాగే నువ్వు సంసిద్ధుడిగా ఉంటే ఖచ్చితంగా గురువు రానే వస్తాడు. టక్కున సమాధానం ఇచ్చారంటండి జూలియన్. "నువ్వు నీతో పాటు ఈ సమాజంలో ఉన్న ఎందరో వ్యక్తులు నేను నేర్చిన విజ్ఞానాన్ని అందుకోగల స్థితికి చేరుకున్నారు. ఆ యోగుల తత్వ సారాన్ని అందరూ తెలుసుకోవాలి." చూడండి, ఇది నిజంగా నేర్చుకుందామని వచ్చిన అందరూ ఆ స్థితికొస్తేనే గాని నేర్చుకోలేరండి. ఈయన అదే చెప్తున్నాడు. "నువ్వొచ్చావు, ఆ స్థితిలో ఉన్నావు నువ్వు నేర్చుకోవడానికి. ఈ ఈ యోగుల తత్వసారాన్ని అందరూ తెలుసుకోవాలి. అందరూ దాని నుంచి లాభం పొందాలి. వారికి సహజ సిద్ధమైన ఆ మానసిక స్థితి ఎంత పరిపూర్ణమైందో మనం అందరం తెలుసుకోవాలి. అదేంటో మనం ఆ జ్ఞానం ఏంటో తెలుసుకుంటేనే కదండీ అది మంచిదో తెలుస్తది. అందుకని అందరూ తెలుసుకోవాలిది. ఆ ప్రాచీన జ్ఞానాన్నంతా మీతో పంచుకుంటాను అని నేను హామీ ఇస్తున్నాను. కాస్త ఓపిక పట్టు. రేపు రాత్రి నిన్ను మళ్ళీ కలుస్తాను. ఈసారి ఎప్పుడు నీ ఇంటికొచ్చి కలుస్తాను నిన్ను. నీ జీవితాన్ని ఇంకా జీవంతో నింపడానికి అవసరమైన విషయాలన్నీ అప్పుడు చెప్తాను సరేనా అని అడిగారంటండి. సరే, ఇన్నేళ్ళు ఈ జ్ఞానం లేకుండానే జీవించాను. ఇంకొక 24 గంటలు ఆగలేనా అన్నారంటండి నిరాశతో ఎవరు జాన్. ఆ మాటలతో ఆ మాజీ న్యాయవాది, ప్రస్తుత జ్ఞానయోగి నన్ను నా అసంపూర్ణ ప్రశ్నలకు, ముగియని ఆలోచనలకు వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా అలా చెప్పిన తర్వాత ఎళ్ళిపోయారంటండి జూలియన్. ఈయన ఆఫీసులోనే మౌనంగా కూర్చునేసరికి ఈ ప్రపంచం ఎంత చిన్నదో కదా అనిపించిందంట జాన్‌కి. నేనింకా వేలి కొసలు కూడా ముంచని జ్ఞాన సముద్రం నా చుట్టూ ఎంత ఉందో కదా! అప్పటి వరకు ప్రాపంచికంగానే ఉన్నాడు కదండీ! ఈయన మనసులో అనుకుంటున్నాడు. నేనసలు ఇంకా అడుగు పెట్టలేదు దాంట్లో వేలు కూడా ముంచలేదు. ఎంతో సముద్రం ఉంది నా చుట్టూ. మళ్ళీ జీవనోత్సాహం కలగడం అంటే ఎలా ఉంటుందో, నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఉత్సుకతను తృప్తిపరుచుకోవడం అంటే ఎలా ఉంటుందో ఆలోచించడం మొదలుపెట్టాడంటండి ఈయన. మళ్ళీ జీవనోత్సాహాన్ని పొందడం, కోల్పోయిన శక్తిని తిరిగి సాధించడమే నాకు కూడా కావాలి. బహుశా నేను కూడా న్యాయవాద వృత్తిని వదిలిపెడతానేమో. నాకు కూడా ఇంతకంటే ఉన్నతమైన జీవన విధానం రాసిపెట్టుందేమో. ఈ బరువైన ప్రశ్నలతో నేను ఆఫీస్ మూసేసి ఇంటికి ప్రయాణమయ్యాను. ఇక్కడితో ఈ అధ్యాయం కంప్లీట్ అయిందండి. తర్వాత అధ్యాయం వ్యక్తిగత వికాసంలోని విజ్ఞత. 6వ అధ్యాయం. నేను జీవించడంలో కళాకారుణ్ణి. నేను చేసిన కళాఖండం నా జీవితమే. ఇది సుజుకి అని ఆయన కొటేషన్ అండి ఇది. తను చెప్పినట్లుగానే జూలియన్ రేపొద్దున వస్తానని చెప్పారు కదా! ఆయన చెప్పినట్లుగానే తర్వాత రోజు సాయంత్రం 7:15 కల్లా ఈయన ఇంటికొచ్చాడంటండి. వచ్చి ఇంటి తలుపు మీద 4 సార్లు కొట్టిన శబ్దం వినిపించిందంట. తలుపు తీసేసరికి నిన్నటి కంటే ఎంతో వేరుగా ఉన్న జూలియన్ దర్శనమిచ్చాడంటండి. ఎలా ఉన్నారంట ఆయన? ఇప్పుడు కూడా పరిపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నాడంట. ప్రశాంతంగా కనిపించారంట. కానీ అతను వేసుకున్న దుస్తులు మాత్రం ఈయన్ని కొంచెం ఇబ్బంది పెట్టినియంటండి. ఎందుకంటే చక్కని సౌష్ఠవం కలిగిన ఆ శరీరాన్ని పొడవాటి ఎర్రని దుస్తులు ముంచేశాయి. అంటే ఒక సన్యాసులేసుకుంటారు కదా! ఆ టైప్‌లో ఫుల్‌గా పైనుంచి కిందకి ఒకే డ్రెస్ అన్నమాట. ఎర్రని దుస్తులు ముంచేశాయి. తలపైన ఎంబ్రాయిడరీ చేసిన నీలం రంగు ముసుగు వేసుకున్నాడు. ఆ జులై నెల వేడిలో కూడా తలను కప్పేసే ముసుగు వేసుకున్నాడు.
నమస్తే మిత్రమా అన్నాడంటండి జూలియన్ ఉత్సాహంగా ఈయనతో. నమస్తే అని ఆయన చెప్పిన తర్వాత, అంత కంగారు పడిపోకు, నేనేం వేసుకుంటాను అనుకున్నావు, అర్మానీ సూట్ వేసుకుంటాను అనుకున్నావా అని అడిగాడంటండి జూలియన్. ఇద్దరు నవ్వుకున్నారంట, చాలా గట్టిగా నవ్వుకున్న తర్వాత అప్పుడు ఈయన అనుకున్నారంట, ఆయన ఎప్పుడు హాస్యస్ఫూర్తి ఇలా జోక్స్ వేస్తూ ఉండేవాడంటండి జూలియన్. ఈయనకి ఇంకా ఆ హాస్యస్ఫూర్తి ఇంకా పోలేదు, అలాగే ఉంది అనుకున్నారంట జాన్. నా సౌకర్యవంతమైన డ్రాయింగ్ గదిలో ఇద్దరు కూర్చుంటుండగా ఈయన మెడలో అంటండి, ఎవరు జూలియన్ మెడలో ఒక చెక్కతో చేసిన పూసలు మెడలో వేసుకున్నాడంటండి, పూసల దండ ఒకటి. చెక్కతో చేసిన పూసలను గమనించకుండా ఉండలేకపోయాడంట ఈయన. ఏమిటి అవి చాలా అందంగా ఉన్నాయి అని అడిగాడంట జాన్. వీటి గురించి మళ్ళీ చెప్తాలే అన్నాడంటండి, పూసలను చూపుడు వేలు బట్టన వేలుతో రాస్తూ. మనం ఈ రాత్రి చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అంటే మొదలు పెడదాం. మరైతే ఈ సాయంత్రం నిన్ను కలవడం గురించి ఎంతో ఆతృతగా ఉన్నానంటే పొద్దుటి నుంచి పనే చేయలేకపోయాను అంటే ఈయన ఇంకేం చెప్తాడు అని ఈయన చాలా ఇంట్రె ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంటండి. ఇంకేం పని చేయలేకపోయాడంట జాన్. అక్కడి నుంచి జూలియన్ తన వ్యక్తిగత వికాసం ఎంత సులువుగా సాధ్యమైందో చెప్పడం ప్రారంభించాడు. ఈనాటి సంక్లిష్ట సమాజంలో ఎక్కువ మందిని కబలిస్తున్న ఆందోళన నుంచి విముక్తి కలిగించేందుకు ఆత్మ నియంత్రణను సాధ్యం చేసే ప్రాచీన నైపుణ్యాన్ని తను నేర్చుకున్న విధానం వివరించాడు. ఇప్పుడు అందరూ టెన్షన్లతో స్ట్రెస్ తో ఉంటున్నారు కదండి. వీటన్నిటి నుంచి బయటికి రావాలంటే కంట్రోల్, మన సెల్ఫ్ కంట్రోల్ ఎలా ఉంటది దాన్ని నేర్చుకున్నాడంటండి ఈయన. మరింత ప్రయోజనకరమైన సంతృప్తికరమైన జీవితాన్ని గడిపేందుకు రామన్ యోగి తదితరులు ఎలాంటి జ్ఞానాన్ని సంపాదించారో ఈయన చెప్పాడంట. మనందరిలోనూ కూడా నిద్రాణంగా ఉన్న యవ్వన వైభవం, శక్తి సామర్థ్యాలను చైతన్యవంతం చేయడానికి ఉన్న అనేక పద్ధతుల గురించి చెప్పాడంట ఈయన. అతను పూర్తి విశ్వాసంతో ఈ విషయాలు చెప్తున్నప్పటికీ నాకు ఇంకా అపనమ్మకంగానే ఉంది. ఆయన చాలా విశ్వాసంగా చెప్తున్నాడు, కానీ ఈయనకి ఇంకా నమ్మబుద్ధి కావట్లేదండి. ఏంటి ఇతను నన్ను ఏమన్నా ఆట పట్టిస్తున్నాడా అని. ఎందుకంటే ఒకప్పుడంటండి ఈయన జూలియన్ చాలా ప్రాక్టికల్ జోక్స్ వేస్తూ ఉండేవాడంటండి. చాలా ప్రసిద్ధి అంట ఆ ప్రాక్టికల్ జోక్స్ వేయడంలో. అందుకని ఇది కూడా నిజమేనా అబద్ధమా అనుకుని, ఎందుకు వినడానికి చాలా అద్భుతంగా, నమ్మలేనంత అద్భుతంగా ఉందంటండి అది. మీరే ఆలోచించండి. అమెరికాలోనే సుప్రసిద్ధుడైన న్యాయవాది ఒకానొక రోజున వృత్తి మానేసి తన ప్రాపంచిక సంపదనంతా అమ్మేసుకుని భారతదేశానికి ఆధ్యాత్మిక యాత్ర అంటూ పారిపోయి హిమాలయాల నుంచి వచ్చిన ఒక యోగి పొంగవుడిగా తిరిగి దర్శనమివ్వడం ఇది వాస్తవం కావడానికి వీల్లేదు. ఈయనకి ఇంకా అనుమానంగా డౌట్ గా అనిపిస్తుంది అనమాట. ఇలా ఆలోచిస్తున్నాడు ఈయన. చూడు జూలియన్, నన్ను ఆట పట్టించుకో. ఈ కథ అంతా నీకు అలవాటైన జోక్లా ఉంది. ఈ దుస్తుల్ని నువ్వు నా ఆఫీస్కి ఎదురుగా ఉన్న బట్టల షాప్ నుంచి కొనుక్కొచ్చావని పందెం అన్నాడంటండి. ఆయన వ్యక్తిగతంగా నవ్వుతుంటే ఆయనతో జోక్ చేస్తున్నాడు అనమాట. జూలియన్ నా అపనమ్మకాన్ని ఊహించినట్లే ఉన్నాడు. నువ్వు న్యాయస్థానంలో నీ కేసుని ఎలా నిరూపించుకుంటావు అని అడిగాడంటండి. ఈళ్ళు లాయర్స్ కదా! నువ్వు కోర్టుకెళ్ళినప్పుడు నీ కేసుని ఎలా నిరూపించుకుంటావంటే, అందరిని ఒప్పించే సాక్ష్యంతో అని జాన్ సమాధానం చెప్పాడంటండి. అంటే ఏదైనా ఒప్పుకోవాలంటే ఆ కేసులో సాక్ష్యం చూపించాలి కదా లాయర్స్. ఒక సాక్ష్యంతో నిరూపించుకుంటానని చెప్పారంట. అవునా? అలాగే నేను చూపెట్టే సాక్ష్యం చూడు. నా మెత్తని ముడతలు లేని మొహాన్ని చూడు. నా శరీర దారుఢ్యాన్ని చూడు. నాలో శక్తి ఎలా ఉప్పొంగిపోతుందో నీకు కనిపించడం లేదా? నాలో కనిపిస్తున్న ప్రశాంతతను చూడు. నేను మారానని ఒప్పుకుంటావా లేదా అని అడుగుతున్నారంటండి జూలియన్. అతను చెప్పింది నిజమే. కొన్నేళ్ల క్రితమే ఈ మనిషి ఎంతో వృద్ధుడిలాగా కనిపించేవాడు. ఆ తర్వాత మళ్ళీ ఈయనకి మళ్ళీ ఏం అడుగుతున్నాడంట, నువ్వు ఏ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరకు వెళ్ళలేదు కదా అని మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ అడుగుతున్నాడంటండి. అడిగితే ఈయన లేదు అని చిరునవ్వు నవ్వాడంటండి. వాళ్ళకి తెలిసింది ప్లాస్టిక్ సర్జన్స్ ఏం తెలుసు వాళ్ళకి, ఓన్లీ బాహ్య శరీరాన్ని బాగు చేయడమే. నాకు జరగవలసింది అంతరమైన చికిత్స. ఏంటి ఎందుకయింది, ఆ గుండె నొప్పి ఎందుకొచ్చింది ఈయనకి? లోపల నుంచి ఆ స్ట్రెస్ అదంతా ఉండడం వల్ల వచ్చింది ఈయనకి, ఆ టెన్షన్ పడిపోవడం వల్ల. అందుకని నాకు జరగాల్సిన అంతరమైన చికిత్స. ఒక సమతూకం లేని సంక్షోభభరితమైన జీవన శైలి నన్ను నిస్పృహలో ముంచేసింది. నాకు ఆ రోజు వచ్చింది గుండె నొప్పి కాదు, అంతకంటే ఘోరమైంది. నా అంతర్యాన్నే ముక్కలు చేసిన సంఘటన అది. కానీ నీ కథ ఎంతో నమ్మలేనట్లుగా అసాధారణంగా ఉంది అని అడుగుతున్నారంట జాన్. నేను అపనమ్మకంగా మాట్లాడుతున్నప్పటికీ జూలియన్ ప్రశాంతంగా, సహనంగా ఉన్నాడు. అతని పక్కన బల్ల మీద నేను పెట్టిన టీ పాట్ తీసుకుని నా ఖాళీ కప్పులో టీ పోయడం ప్రారంభించాడు. ఆయన పక్కన ఒక టీ పాట్ పెట్టాడంటండి. ఈయన దగ్గర ఒక కప్‌లో టీ పోయడం ప్రారంభించాడంటండి. ఆ టీ ఎలా పోస్తున్నాడంటే ఈయన, ఆ టీ కప్పులోంచి సాసర్‌లోకి ఒలిగిపోయిందంటండి. టీ కప్పు నిండిపోయింది. నిండిపోయిన ఇంకా పోస్తుంటే ఆ సాసర్‌లోకి ఒలిగి, ఆ సాసర్ నుంచి మళ్ళీ ఈ ఈ జాన్ భార్య చాలా అపురూపంగా చూసుకుంటదంటండి, ఒక పర్షియన్ రగ్గు. దాని మీద కూడా ఒలిగిపోయిందంట టీ. ఇంకా పోస్తూనే ఉన్నాడంట. కప్పు నిండిపోయింది. ఆ సాసర్‌లోంచి ఇంకా కింద పడిపోతుందంట. కాసేపు సహనంగానే ఉన్నాడంటండి. చిరాకొచ్చేస్తది కదా మనకు అలాంటప్పుడు. ఏంటి ఆ టీ నిండిపోతుంది, కింద ఒలిగిపోతుంది, ఇంకా పోసేస్తున్నాడు ఈయన. కాసేపు సహనంగానే ఉన్నాడు గానీ, తర్వాత ఆపుకోలేక, జూలియన్ ఏం చేస్తున్నావు? నా కప్పు నిండిపోయి పొర్లిపోతుంది. నువ్వెంత ప్రయత్నించినా ఇంక అందులో ఏం పట్టదు అని అరిచాడంటండి ఈయనొక్కసారి. టీ ఇంకా పోసేస్తుంటే ఈయన.
అప్పుడు జూలియన్ ఈయన కేసు సుదీర్ఘంగా చూసి, నువ్వు మరోలాగా అనుకోకు జాన్, నాకు నువ్వంటే నిజంగా చాలా గౌరవం. కానీ ఈ కప్పులాగా నీ మనసంతా నీ ఆలోచనలతో నిండిపోయింది. నువ్వు దాన్ని ఖాళీ చేస్తే తప్ప ఇతర ఆలోచనలు ఎలా ప్రవేశిస్తాయి అందులోకి అని అడుగుతున్నారండి. అంటే మనం చిన్నప్పటి నుంచేనండి ఎన్నో నమ్మకాలు, పనికిరాని ఆలోచనలు, అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళని చూసి ఏయో చేసేస్తాం మనం. అంటే ఒక నమ్మకాలు పెట్టేసుకుంటాం. అవన్నీ బయటికి తీసేస్తే గాని కొత్త నాలెడ్జ్‌ని తీసుకోలేం మనం. ఈయన అదే చెప్తున్నాడండి. ఈయన ఎంతసేపు ఆలోచించేస్తున్నాడు చూడండి. ఈయన ఎదురుగా పెట్టుకొని ఏయో ఆలోచనలు చేస్తున్నాడు. నువ్వు నీ మనసులోంచి అవన్నీ అలాంటి ఆలోచనలన్నీ తీసేస్తేనే గాని నేను కొత్తవి నీకు అందించలేను నేను అని చెప్తున్నాడండి. మనం కూడా అంతే పాత నమ్మకాలు, పనికిరాని ఎన్నో చిన్నప్పటి నుంచి ఎన్నో కొన్ని రకాల ఫిక్స్ అయిపోయాం కొన్నిటికి. అలాంటివన్నీ వదిలించుకుని అసలైన జ్ఞానాన్ని మనం కూడా తీసుకోవాలండి. ఈయన చెప్పిందదే. ఇతర ఆలోచనలు ఎలా ప్రవేశిస్తాయి అందులోకి? ఆ ఆలోచనలు అలాగే పాత ఆలోచనలు, ఆ మూఢనమ్మకాలు అలాగే ఉంటే, అతని మాటల్లోని వాస్తవం ఈయన్ని ఆకట్టుకుందంట జాన్‌ని. అనేక సంవత్సరాల యాంత్రికమైన న్యాయవాద వృత్తిలో అవే మాటలు, అవే ఆలోచనలు, అదే మనుషులతో పంచుకుంటూ నా మెదడుని పూర్తిగా నింపేశాను. నా భార్య జెన్నీ కూడా అంటూ ఉంటుంది. మేము కొత్త వాళ్ళని కలుసుకోవాలని, కొత్త విషయాలు తెలుసుకోవాలని. జాన్ నీలో కాస్త సాహసము, ఉత్సుకత ఉంటే బావుండేది అని ఇతని భార్య కూడా చెప్తా ఉంటదంట. జాన్ భార్య అస్తమాను. నువ్వింకా కొంచెం ఇలా ఉంటే బావుంటది. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటే బావుంటది అంటూ ఉంటారంట ఆవిడ కూడా. న్యాయవాద వృత్తితో సంబంధం లేని పుస్తకాన్ని నేను చదివి ఎన్నేళ్లయిందో కూడా గుర్తులేదు. ఈ వృత్తే నా జీవితం అయిపోయింది. స్తబ్దమైన ఈ జీవితంలో నిమగ్నమైపోయి నా సృజనాత్మకతను, దర్శనాన్ని కోల్పోయానని గ్రహించాను. ఎందుకంటే వీళ్ళండి రకరకాల లాల ఎన్నో ఉంటాయి గదండీ! అవన్నీ ఏదో ఒక కనిపిస్తూ ఉంటది. ప్రతిసారి ప్రతి కేస్ కోసం వాళ్ళు చాలా స్టడీ చేయాలి. అందుకని ఆ లా బుక్స్ తప్ప బయట బుక్స్ ఏం చదవడం ఎప్పుడో పోయిందంటండి. బయట ప్రపంచంతో సంబంధం వీళ్ళకి. ఓకే. నువ్వు చెప్పింది ఒప్పుకుంటాను. బహుశా ఇన్నేళ్ల న్యాయవాద వృత్తి వల్ల నాలో అవిశ్వాసం కరుడు కట్టిందనుకుంటా. నిన్ను నా ఆఫీసులో చూసిన క్షణం నుంచి నీలో వచ్చిన ఈ మార్పు చాలా సత్యమైనదని, దాని నుంచి నేను నేర్చుకోవాల్సిన పాఠం ఉందని నాకు తెలుస్తూనే ఉంది. దాన్ని నమ్మడానికి నేనే ఇష్టపడడం లేదేమో! ఇతను చూసిన దగ్గర నుంచి నిన్న కూడా అనుకున్నాడు కదండీ ఈయన. ఏమని? నేను కూడా ఈ లాయర్ వృత్తిని వదిలేస్తానేమో అలా అనుకున్నాడు కదా! కానీ ఈయనేంటి నమ్మడానికి ఇష్టపడట్లేదేమో నేను అని చెప్తున్నాడు. జాన్, నీ సరికొత్త జీవితం ఈ రాత్రితో ప్రారంభమవుతుంది. నేను నీతో పంచుకునే జ్ఞానాన్ని, వ్యూహాలను నువ్వు లోతుగా అర్థం చేసుకుని, ఒక్క నెల రోజుల పాటు పూర్తి విశ్వాసంతో దాన్ని ఆచరించాలని నా కోరిక. అవి ఫలిస్తాయనే నమ్మకం ఉండడం చాలా అవసరం. ఇన్ని వేల ఏళ్ళు అవి నిలిచి ఉన్నాయంటే దానికి కారణం ఉంది. అవి పనిచేస్తాయి. అంటే ఏదైతే జ్ఞానం నేను నీకు అందిస్తానో దాన్ని 30 రోజుల పాటు ఆచరించమంటున్నాడు. ఇప్పుడు అయ్యప్ప మాలలు అవన్నీ చూడండి 40 రోజుల పాటు ఏసుకోమంటారు. బోలెడన్ని రూల్స్ కదా! అయ్యప్ప స్వాములు మాలేసుకున్నారంటే కంపల్సరీ వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు కదండీ! ఎందుకు 40 రోజులు పెడతారంటేనంటండి, 40 రోజులు ఒక పని ఏదైనా చేశామంటే అలవాటుగా మారిపోతుంది మనకి. అందుకనే ఈయన కూడా ఏం చెప్తున్నాడు, "నువ్వు ఈ జ్ఞానాన్ని 30 రోజుల పాటు ఆచరించు. అప్పుడు దాని పట్ల నమ్మకంగా ఉండు" అని. ఇది చాలా అవసరం. ఇన్ని రోజులు అంటే ఇలాంటి జ్ఞానం ఇంతకాలం నిలిచి ఉందంటే కంపల్సరీ అందులో సత్యం ఉంది కాబట్టే నిలిచి ఉంది. అందుకని నువ్వు 30 రోజుల పాటు దీన్ని ఆచరించు అని చెప్తున్నారంటండి. చెప్తే ఈయన జాన్ ఏమంటున్నాడు, ఆయన చాలా బిజీ గదా! నెల రోజులంటే కాస్త ఎక్కువే అన్నారంట. అంటే నీ తదనంతర జీవితాన్ని బాగు చేసుకోవడానికి 672 గంటల సేపు నీ అంతరంగానికి పని కల్పించడం అంత ఎక్కువేమీ కాదనుకుంటాను. ఏమంటావు? నీలో పెట్టుకునే పెట్టుబడే అన్నింటికంటే సత్ఫలితాలిస్తుంది. అది నీ జీవితాన్నే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వారి జీవితాలను కూడా మెరుగుపరుస్తుంది అని చెప్తున్నాడండి. ఇదేం పెద్ద ఎక్కువ టైం కాదు. నీవు బావుండడానికని చెప్తుంటే, అదెలాగా అంటే నీకే కాదు నీ పక్కనున్న వాళ్ళ జీవితం కూడా బాగుపడుతుందంటే అదెలా అని అడుగుతుంటే, నిన్ను నువ్వు ప్రేమించడం అనే కలని సంపూర్ణంగా నేర్చినప్పుడే ఇతరులని కూడా సంపూర్ణంగా ప్రేమించగలవు. నీ హృదయాన్ని పూర్తిగా తెరిచినప్పుడే ఇతరుల హృదయాన్ని తాకగలుగుతావు. నీలో జీవనోత్సాహం ఉన్నప్పుడే మంచి మనిషివి కాగలుగుతావు. అదే ఇప్పుడు మనం ఎవరినైనా పక్కనోళ్ళని ప్రేమించాలంటే మనల్ని మనం ఫస్ట్ ప్రేమించుకోవాలి. అప్పుడే మనలో ఆ ప్రేమే మన లోపల ఉన్నదే బయట వాళ్ళకి చూపించగలమంటండి. మన లోపల ప్రేముంటే ఆ ప్రేమని బయట వాళ్ళకి చూపించగలం. మన హృదయం స్వచ్ఛంగా ఉందనుకోండి, అప్పుడు ఆ హృదయం పక్కన వాళ్ళ హృదయాన్ని తాకుతుందంట. అందుకని ఎప్పుడైతే మనం ఉత్సాహంగా ఉంటామో, అప్పుడు మంచి మనిషి ఇలాంటి భావాలతో ఉంటామో మంచి మనిషి కాగలుగుతాము. ఒక్క నెలలో ఉండే 670 గంటల్లో ఏం జరుగుతుందని నేను ఆశించొచ్చు? జాన్ అడుగుతున్నాడండి. ఈ ఒక నెలలోనే ఏం జరిగిపోద్ది మార్పు అని. నిన్నే అబ్బురపరిచే మార్పులు నీ మనసులోను, బుద్ధిలోను, దేహంలోను, ఆత్మలోను రావడం గమనిస్తావు. ఇంతవరకు నీ జీవితంలో ఎన్నడూ లేనంత శక్తి, ఉత్సాహం, ఆత్మశాంతి నీలో కలుగుతాయి.
నీ చుట్టూ జనం నువ్వు వయసులో తగ్గినట్టుగా ఆనందంగా కనిపిస్తున్నావని చెప్తారు. కలకాలం నిలిచే ఆరోగ్యం, సంయమనం నీ జీవితంలో ప్రవేశిస్తాయి. శివన వ్యవస్థ వల్ల కలిగే లాభాల్లో ఇవి కొన్ని మాత్రమే. ఇవన్నీ చూడండి, మనం ధ్యానం చేస్తే కూడా మనకు నిజంగా ఇవన్నీ కనిపిస్తాయి మనకి. అంతే కదండి. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇదంతా ఎలా జరుగుతాయి అంటారు. కానీ మనం అందరం ఎవరైతే సిన్సియర్ గా చేస్తారో అందరికీ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఇవన్నీ. ఈ లాభాలు ఇవన్నీ కొన్ని లాభాలు మాత్రమే అని చెప్తున్నారు. అబ్బో అన్నారంటే ఈయన. నువ్వు ఈ రాత్రి వినబోయేది నీ జీవితాన్ని వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కూడా ప్రభావితం చేస్తుంది. ఈ యోగుల సలహాలు 5,000 ఏళ్ల క్రితం ఎంత ఆచరణీయాలో ఈనాటికి అంతే. ఎప్పటి నుంచి ఉందండి ఈ జ్ఞానం? ఎప్పటి నుంచో 5,000 ఏళ్ల క్రితం నుంచి ఉంది. అప్పుడు ఎంత ఆచరించాలో ఇప్పుడు కూడా అంతే. అంతే ఇంపార్టెంట్ ఉంది దానికి. అవి నీ అంతర ప్రపంచాన్ని సుసంపన్నం చేయడమే కాదు, బాహ్య ప్రపంచం ప్రమాణాన్ని కూడా పెంచుతాయి. నువ్వు చేసే పనిని ఇంకా బాగా చేయడానికి దోహదం చేస్తాయి. ఈ జ్ఞానం నేను పొందిన అన్నింటిలోకి శక్తివంతమైంది. ఇది ఆచరణీయమైనది, స్పష్టత కలిగింది. జీవితం అనే ప్రయోగశాలలో శతాబ్దాల తరబడి పరీక్షించబడింది. ఈ జ్ఞానం ఎప్పటి నుంచో ఎంతో మంది చెప్తున్నారు కదండి. ఇది జీవితం అనే ప్రయోగశాల. ఇందులో ఎంతో మంది ప్రయత్నించారు, ఎంతో మంది దీన్ని ఆచరించి చూపించారు మనకి. ఇది పరీక్షించబడింది అందుకని. అన్నింటికంటే ముఖ్యంగా ఇది ఎవరికైనా పనిచేస్తుంది. అయితే నేను ఈ జ్ఞానాన్ని నీతో పంచుకునేందుకు నువ్వు ఒక వాగ్దానం చేయాలి. ఇదంతా చెప్పి నేను ఇది పంచుకోవాలంటే ఒక వాగ్దానం చేయమంటే ఈయనకంటండి ఏమనుకున్నాడంట, ఇలాంటి మడత పేచీ ఏదో ఉంటుందని నేను అనుకుంటూనే ఉన్నాను. నా ప్రియమైన అమ్మ అంటే తన తల్లి చెప్తా ఉండేదంట, ఉచితంగా ఎవడో భోజనం పెట్టడరా నీకు అని చెప్పేదాన్ని చిన్నప్పుడు. అది గుర్తొచ్చిందంటండి ఈయనకి. ఏదో ఇప్పుడు ఏదో చేస్తున్నాడని. ఈయన ఏమన్నారు జూలియన్, శివనయోగులు నాకు నేర్పిన వ్యూహాలు, నైపుణ్యాల ఫలితాలు నీ జీవితంలో, నీ అనుభవంలోకి వచ్చిన తర్వాత ఈ జ్ఞానం నుంచి ఇతరులు కూడా లాభం పొందేందుకు వీలుగా నువ్వు వాటిని వారికి అందించాలి. నేను ఏదైతే నీకు చెప్తానో అది అందరికీ అందించాలి నువ్వు ఆ జ్ఞానాన్ని. నేను నీ నుంచి కోరేది ఇదే. దీనికి ఒప్పుకుంటే రామన్ యోగితో నేను చేసుకున్న ఒప్పందం నెరవేర్చడంలో నాకు తోడ్పడతావు. ఎందుకంటే ఈ రామన్ యోగి ఈయనకి జ్ఞానం నేర్పించే ముందు చెప్పాడు కదా, నువ్వు కూడా దీన్ని అందరికీ పంచాలి, అప్పుడే నేను చెప్తాను అని తీసుకున్నాడు కదా మాట. అలాగే ఈయన కూడా నువ్వు దీన్ని వేరే వాళ్ళకి పంచాలి అని చెప్తున్నాడండి. ఈయన నేను ఏ షరతులు లేకుండా ఒప్పుకున్నారంటండి జాన్. జూలియన్ తన పవిత్రంగా భావించే ఆ విధానాన్ని గురించి చెప్పడం ప్రారంభించాడు. జూలియన్ అక్కడున్న కాలంలో నేర్చుకున్న నైపుణ్యాలు వివిధ రకాలుగా ఉన్నప్పటికీ శివన వ్యవస్థలోని మౌలిక గుణాలు 7, ప్రాథమిక సూత్రాలు 7. ఇవి స్వీయ నాయకత్వం, స్వీయ బాధ్యత, ఆధ్యాత్మిక జ్ఞానం అనే తలుపులకు తాళాలు తెరిచేటటువంటివి. స్వీయ నాయకత్వం అంటే మనకి ఎవరో నాయకత్వం చేయడం కాదండి, మనల్ని మనమే చూసుకోవడం. మనకు అంటే మన లోపల ఏం జరుగుతుంది ఇదంతా మనకు మనమే నాయకులు. అలాగే మన బాధ్యత, స్వీయ బాధ్యత, ఆధ్యాత్మిక జ్ఞానం ఇవన్నిటికీ తాళాలు తెరిచేటటువంటిది అంటండి ఈ జ్ఞానం. శివనలో కొన్ని నెలలు గడిపిన తర్వాత ఈ 7 సుగుణాలను తనతో పంచుకున్న మొదటి వ్యక్తి రామన్ యోగి అని జూలియన్ చెప్పాడంటండి. ఈ జ్ఞానం అంతా ఈయనే ఇచ్చాడు కదండి. ఒక రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్నారంట. ఆ సమయంలో రామన్ జూలియన్ గుడిసె తలుపు తట్టి అతనితో మృదువుగా ఇలా చెప్పారంట, నిన్ను చాలా రోజుల నుంచి జాగ్రత్తగా గమనిస్తున్నాను జూలియన్. నువ్వు నీ జీవితాన్ని మంచితో నింపుకోవాలని త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తున్నావని నాకు అర్థమైంది. త్రికరణ శుద్ధి అంటే మనస, వాచ, కర్మ. అంటే మనసుతో అలాగే ఉన్నాడు, ఆలోచనలతో అలాగే ఉన్నాడు, అలాగే చేసే పనిలో కూడా చూపిస్తున్నాడు ఆయన నిజంగానే నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నానని. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నువ్వు మా సంప్రదాయాలను అర్థం చేసుకుని వాటిని నీవిగా చేసుకోవడానికి సంసిద్ధత చూపించావు. మా నిత్య జీవితంలోని అలవాట్లు, వాటి ప్రభావాలు జాగ్రత్తగా గమనిస్తున్నావు, వాటిని గౌరవిస్తున్నావు. మా ప్రజలు ఈ నిరాడంబరమైన ప్రశాంతమైన జీవనాన్ని లెక్కలేనన్ని ఏళ్లుగా జీవిస్తున్నారు. మా జీవిత విధానాన్ని ఎదిగింది కొందరే. జ్ఞాన సంపన్నమైన జీవిత విధానం గురించి మా సిద్ధాంతాలను ఈ ప్రపంచం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు శివనలో నువ్వు 3వ నెల జీవితాన్ని ప్రారంభించే ముందు మా విధానంలోని అంతరార్థాలను గురించి నీతో పంచుకోవాలనుకుంటున్నాను. దీనివల్ల నీకే కాదు, నీ ప్రపంచంలోని ఇతరులకు కూడా లాభం కలుగుతుంది. చిన్నప్పుడు నా కొడుకుతో కూర్చున్నట్లే ఈవేళ నుంచి నీతో నేను రోజు కూర్చుంటాను అని చెప్పారంటండి. ఈయన కొడుకు అంట కొన్నేళ్ల క్రితం మరణించాడంట. ఈ యోగి రామన్ ఆయన కొడుకు. అతని కాలం ముగిసింది. దాన్ని నేను ప్రశ్నించలేదు. అతనితో గడిపిన సమయాన్ని తలుచుకుని ఆనందిస్తాను. నిన్ను ఇప్పుడు నా కుమారుడిగానే పరిగణిస్తున్నాను. నేను ఏళ్ల తరబడి కూడబెట్టిన జ్ఞానం నీ ద్వారా ప్రపంచంలోకి వెళ్తుందని ఆశిస్తున్నాను అని చెప్తున్నారంటండి ఈయనకి. ఇలా చెప్తున్నప్పుడు జూలియన్ కళ్ళు మూసుకున్నాడంట. తన అనుభవాన్ని తిరిగి జీవిస్తున్నాడుగా, అంటే ఆయన చెప్పేదాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాడా అనుకున్నాడంట జాన్. ఈయన కళ్ళు మూసుకుని చెప్తున్నాడంట ఈ విషయం. అంతర్గత శాంతి, ఆనందం, ఆధ్యాత్మిక సంపదలతో పొంగి పొర్లే జీవితానికి అవసరమైన 7 సుగుణాలు ఒక ఆధ్యాత్మిక గాథలో ఉన్నాయి అని రామన్ యోగి చెప్పాడంటండి. ఈ కథే అన్నిటికీ సారభూతమైనది. ఇప్పుడు నేను కూర్చున్నట్లే కళ్ళు మూసుకుని కూర్చోమని చెప్పాడు.
నా మనోనేత్రం ముందు ఈ దృశ్యం చూడమని చెప్పాడు. ఈయన కళ్ళు మూసుకోమని చెప్పండి ఒక స్టోరీ చెప్పాడండి ఈయనకి. ఎవరిని? జూలియన్ని. రామన్యోగి చెప్తున్నారు కదా ఈయనకి జ్ఞానం చెప్పడం స్టార్ట్ చేసి ఒకసారి కళ్ళు మూసుకోమన్నారు. కళ్ళు మూసుకుని ఒక స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశారంటండి. ఆ స్టోరీ ఏంటి? నువ్వు అనుభవించు, నేనేం చెప్తున్నాను అది ఫీల్ అవ్వమని చెప్పారు, విజువలైజ్ చేసుకోమని. ఒక పచ్చని పచ్చికతో కళకళలాడుతున్న తోట మధ్యలో నువ్వు కూర్చుని ఉన్నావు. నువ్వు ఏనాడు చూడనంత అద్భుతమైన పుష్పాలు ఈ తోటలో నిండి ఉన్నాయి. పరిసరాలు అత్యంత ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్నాయి. నీకు ఇంద్రియ సౌఖ్యం కలిగించే ఈ అద్భుత దృశ్యాన్ని తనివి తీరా అనుభవించి ఈ సహజమైన ఓయాసిస్సును అనుభవించడానికి నీకు ప్రపంచంలో ఉన్న వ్యవధి అంతా ఉందని అనుకో. నీ చుట్టూ చూడు. ఆ తోట మధ్యలో 6 అంతస్తుల ఎత్తైన ఎర్రటి లైట్ హౌస్ కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ లైట్ హౌస్ కింది భాగంలో ఉన్న తలుపు పెద్ద శబ్దంతో తెరుచుకుంటుంది. ఆ తలుపులోంచి 900 పౌండ్ల బరువుతో 9 అడుగుల పొడవు ఉన్న జపనీస్ సుమో కుస్తీ యోధుడు బయటకు వచ్చి యథాలాపంగా తోట మధ్యలోకి వచ్చాడు. ఇంకా తమాషా చూడు. ఆ కుస్తీ యోధుడు నగ్నంగా ఉన్నాడు. జూలియన్ నవ్వుతూ అన్నాడు, నగ్నం అంటే నగ్నం కాదనుకో, అతని మొల చుట్టూ గులాబీ రంగు వైర్ ఉంది. ఆ సుమో ఆటగాడు తోటలో తిరుగుతుండగా అతనికి ఒక మెరుస్తున్న బంగారు వాచి దొరికింది. అది ఎన్నో ఏళ్ల క్రితం ఎవరో అక్కడ వదిలేసింది. అది చేతికి పెట్టుకోగానే పెద్ద శబ్దంతో అతను కింద పడతాడు. స్పృహ కోల్పోతాడు. సరిగ్గా నువ్వు అతడు మరణించాడు అనుకుంటుండగా అతను కదులుతాడు. బహుశా దగ్గరే వికసించిన తాజా పసుపు రోజాల సువాసనకు కాబోలు తేరుకుంటాడు. ఒక్కసారిగా శక్తి పుంజుకుని అతను లేచి నుంచుని తన ఎడమ వైపుకి చూస్తాడు. తనకు కనిపించిన దృశ్యానికి ఆశ్చర్యం పొందుతాడు. తోట చివర్లోని పొడిగాటి బాట నిండా లక్షలాది మెరుస్తున్న వజ్రాలు అతనికి పొదలగుండా కనిపిస్తాయి. తను ఆ మార్గం గుండా వెళ్లాలని ఎవరో ఆదేశించినట్లయి అతను అలాగే వెళ్తాడు. ఆ దోవ అతన్ని శాశ్వత ఆనందం, పరమ సౌఖ్యాల అంచులకు తీసుకెళ్తుంది అని ఈ స్టోరీ చెప్పారండి. మిగిలింది రేపు చెప్పుకుందామండి. ఈ స్టోరీ గురించి రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.